రే మీరు ఒక పెద్ద తప్పు చేస్తారు తెలుసా. నాకు లేజీగా ఉంది సో వర్కౌట్ స్కిప్ అని డిసైడ్ అవుతావు. లేజీగా ఉండడం ప్రాబ్లం కాదు, మూవ్ అవ్వకపోవడం ప్రాబ్లం. గుడ్ మార్నింగ్, నేను మీ ఫిట్ సింహ తరుణ్ ఇన్ నా డే 31 ఆఫ్ 40 days ఛాలెంజ్. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మనం లేజీగా ఎందుకు అవుతాం తెలుసా. లేట్ నైట్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటా కూర్చోవడం, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, హెవీ ఫుడ్ తిని సోఫా మీద సెటిల్ అయిపోవడం, మైండ్లో స్ట్రెస్ ఓవర్లోడ్ అయిపోయినప్పుడు నీ బాడీ అంటుంది మావా నేను షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా అని. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎనర్జీ రావాలంటే రెస్ట్ కాదురా, బాడీలో ఒక చిన్న మూమెంట్ రావాలి. నిన్న నాకు కూడా అట్లనే అయింది. తిన్నట్లా కూర్చున్నా వర్కౌట్ చేయబుద్ధి కాలే, కానీ అప్పుడు డిసైడ్ అయినా సింపుల్గా స్టార్ట్ చేద్దామని. నీకు లేజీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే చైర్ మీద కూర్చొని 30 సెకండ్ల వరకు ఫాస్ట్గా పనిచేయి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, షోల్డర్ వార్మప్ గిన అయిపోతుంది. లేజీ బ్రెయిన్కి షాక్ థెరపీ లాగా ఉంటుంది అది. తర్వాత స్క్వాట్స్ కొట్టు, కోర్ టైట్ అవుతుంది, థైస్ యాక్టివ్ అవుతాయి, బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది లెగ్స్ని టోన్ చేస్తుంది, బెల్లీ ఫ్యాట్కి వార్నింగ్ ఇస్తుంది. చూడరా, లేజినెస్ అంటే మోస్ట్లీ మెంటల్ బ్లాక్ లాంటిది. స్టార్ట్ స్మాల్ ఉన్నా కానీ 5 minutes మూవ్మెంట్ చేస్తే బాడీ ఆటోమేటిక్గా కోఆపరేట్ చేస్తుంది. మోషన్ క్రియేట్స్ మోటివేషన్, యాక్షన్ తీసుకుంటేనే ఎనర్జీ వస్తుంది. సో ఈరోజు ఎక్స్క్యూజ్ వద్దు, లేజీగా ఉన్నప్పుడు ఇట్లా చేయి, ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. సరే మరి లైక్ చేయి, ఫాలో కొట్టు, షేర్ చేయి మన లేజీ ఫ్రెండ్స్తో. నో ఎక్స్క్యూజ్ టుడే బాస్.